నాగేశ్వర్ గారు, అందరూ నాయకుల విషయం సరే, రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో కాంగ్రెస్ పాత కాపులంతో వస్తారని, వైసీపీలో టికెట్ రాని వాళ్ళు వస్తారని మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటి కొన్ని జరగచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నేను షర్మిల వెంట ఉంటాను అనే రకమైన ఇండికేషన్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారు ఇచ్చారు. షర్మిలతో కలిసి పోలీసులను కొట్టినంత పనిచేసి ధర్నాలు ఆందోళనలు కూడా చేశారు విజయమ్మ గారు కూడా ఇక్కడ. ఇప్పుడు ఏపీలోకి వెళ్ళినప్పుడు విజయమ్మ గారి రోల్ ఎలా ఉండబోతుంది? వైసీపీ వైపు ఉంటారా, లేదంటే కాంగ్రెస్ వైపు ఉంటారా? ఎందుకంటే మీరు అన్నట్టు రాహుల్ గాంధీని పీఎం చేయాలనేది రాజశేఖర రెడ్డి ఆశయం అని చెప్తారు. చెప్పినప్పుడు మరి ఆ ఆశయ సాధన కోసం షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నారు కాబట్టి విజయమ్మ షర్మిల వెంట నడుస్తారా, లేకపోతే రాజకీయాలకు అవి దూరం అవుతారా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే రాహుల్ గాంధీని పీఎం చేయాలి, అందుకొరకు ఒకవేళ ఆమె కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, షర్మిలతో ఉండాలనుకుంటే రాహుల్ గాంధీని పీఎం చేయాలి అనే అంశం చెప్పవచ్చు. కానీ నిర్ణయించేది అది కాదు. నిర్ణయించేది కొడుకు వైపు ఉంటావా, బిడ్డ వైపు ఉంటావా. తల్లిగా విజయమ్మకు డెఫినెట్ గా చాలా సంక్లిష్టమైన అంశమే ఏ తల్లికైనా. సో షర్మిల వర్గం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ పరిస్థితి కనుక వస్తే అనివార్యమైతే ఆమె బిడ్డతోనే ఉంటారు అనే ఇండికేషన్ షర్మిల వర్గం చెప్తున్నారు. మన మీడియాతో కూడా అన్అఫీషియల్ గా ఆఫ్ ద రికార్డ్ కూడా వాళ్ళు చెప్తున్న అంశం. కానీ అది జగన్ వర్గం మాత్రం లేదు, ఆమె జగన్ కు అన్యాయం చేయదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పరిణామాలు చూసినప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. షర్మిల కోసం ఇక్కడ రాజశేఖర రెడ్డి జయంతి రోజు వర్ధంతి రోజు మీటింగ్ కూడా పెట్టారు. షర్మిల పార్టీ కార్యకలాపాలు ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఒక దశలో వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని చర్చ వచ్చినప్పుడు, పాలేరా మిలాల్గూడెం వచ్చినప్పుడు షర్మిలతో పాటు విజయమ్మ కూడా పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల ఆమె తెలంగాణ రాజకీయాలకు షర్మిల పరిమితమైతే షర్మిలతోనే ఉంటుంది అనేది క్లియర్. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినప్పుడు ఆమె ఏం చేయాలి? ఒకటి పాసిబిలిటీ ఏంటంటే ఆమె తటస్థంగా ఉండిపోవచ్చు, ఎందుకంటే పర్సనల్గా తల్లిగా ఇబ్బంది కాదు. జగన్ కు బిడ్డకు అన్యాయం జరిగిందని భావిస్తే, కొడుకు పైన ఆ మేరకు ఆమె భావన ఉంటే బిడ్డ వైపు ఉండే అవకాశం ఉంటుంది. అవి ఆ కుటుంబంలో ఉండే విభేదాల తీవ్రతను బట్టి, ఆ విభేదాల లోతుదనాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. బట్ డెఫినెట్ గా ఆమెకు మాత్రం వ్యక్తిగతంగా ఇలాంటి పరిణామాలు రావాలని ఏ తల్లి కోరుకోదు. వస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది నేను తీసుకోవడం.